ఎప్పుడో విన్సెంట్ పీల్ అంటే సుమారు ఒక 80-90 ఏళ్ళ నాడు ప్రపంచంలో అత్యంత ఫేమస్ బుక్ ఏంటంటే విన్సెంట్ పీలే రాసిన ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని. ఆ తర్వాత డబ్బు సంపాదించిన విషయంలో పాజిటివ్ థింకింగ్ మీద రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అండి. అది 25 ఏళ్ళు పట్టిందండి ఆ బుక్ రాయడానికి ఆయనకి, నెపోలియన్లకి. ఇంకా అదే టైం నుంచి లా ఆఫ్ సక్సెస్ కావచ్చు, డేల్ కార్నెగీ అండ్ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కావచ్చు, ఈ 3 పుస్తకాలే ఒక 90sలో 1919 నుంచి 25, 39, 40 మధ్యలో, అంటే అన్నీ కూడా 80-90 ఏళ్ళు అయిపోయింది ఆ పుస్తకాలు. కనీసం ఒక 80-90 ఏళ్ళు ప్రపంచాన్ని ఒక మార్పు తీసుకొచ్చిన పుస్తకాలు అనమాట. తర్వాత ఇప్పుడు చాలా వచ్చేసినాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. మీరు పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ లేకపోతే మీరు కోట్లు సంపాదించినా సరే డబ్బు వేస్ట్. సో పాజిటివ్ థింకింగ్ యొక్క శక్తి ఏంటో తెలుసుకోండి, పాజిటివ్ థింకింగ్ వల్ల లాభాలు ఏంటో తెలుసుకోండి, పాజిటివ్ థింకింగ్ తోటి పైకి వెళ్ళండి, నెగిటివ్ థింకింగ్ తోటి నట్టేట మునగకుండా చూసుకోండి. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇది 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 కూడా 30 చాప్టర్స్ ఉంటాయండి. 30 చాప్టర్స్ ఉంటాయి. 120-130 పేజీల పుస్తకం. ఇది మంచి మంచి టాపిక్స్ ఉంటాయండి. మీరు ఒక హీరో అవడానికి, శక్తి సామర్థ్యాలు పెరగడం కోసం మీకు మీరు ఇన్స్పిరేషన్ ఎలా ఇచ్చుకోవాలి, ఎలా గొప్ప అవ్వాలి, అసలు నెగిటివ్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి, పాజిటివ్ థింకింగ్ ఎలా మారాలి, లైఫ్లో ముందుకెళ్ళాలా, నెగిటివ్ థింకింగ్ కూర్చోకుండా నెగిటివ్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలి, పాజిటివ్ థింకింగ్ ఎలాగా సక్సెస్ అవ్వాలి, అసలు నెగిటివ్ థింకింగ్ వల్ల ఎలా నెట్టేట్ మునిగిపోతాం, పాజిటివ్ థింకింగ్ తోటి ఎలా పైకి వెళ్తాం, ఎఫర్మేషన్స్ అంటే పాజిటివ్ అలవాట్లు ఎలాగా ఏర్పాటు చేసుకోవాలి. లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఏమేం కావాలి? 21 రోజులు ఛాలెంజ్, 21 days. యూ వాంట్ టు మేక్ ద హ్యాబిట్, యూ వాంట్ టు బ్రేక్ ద హ్యాబిట్, యూ నీడ్ 21 న్యూరలాజికల్ ట్రయల్స్. 21 days యొక్క కమిట్మెంట్ ఏంటి, అది ఎలాగా సాధ్యం అవుతుంది, ఎఫర్మేషన్స్ అంటే ఏంటి, పాజిటివ్ ఆలోచన జీవితాన్ని ఎలా మార్చగలవు. ఎంత మంచి టాపిక్స్ అంటే ఆశావాద దృక్పథము, ఆప్టిమిజం. ఆఫ్టర్ ఆల్ ఒక బిర్యానీ అంత ఖర్చుతో మీరు అద్భుతమైన పాజిటివ్ థింకర్స్గా మార్చడానికి 30 చాప్టర్స్ ఉంటాయండి. దీంట్లో అద్భుతాలు చేయగలుగుతారు. గొప్ప స్థాయికి వెళ్ళాలన్న వాళ్ళందరూ కూడా పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్ళారండి. కోటీశ్వర్లు అయిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ థింకింగ్ తోటి కోటీశ్వర్లు అయ్యారండి. మహానుభావులు అయిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ థింకింగ్ తోటి అయ్యారండి. అలాగే బీపీలు షుగర్ల దగ్గర నుంచి పెంచుకోకుండా ఉన్న వాళ్ళని కూడా రేపో మాపో చచ్చిపోతాను వాళ్ళు కూడా పాజిటివ్ థింకింగ్ తోటి ఎక్కువ కాలం బతకగలిగారండి. ఎక్కువ కాలం బతకగలిగిన వాళ్ళు నెగిటివ్ థింకింగ్ తోటి ఈ మధ్యలోనే క్యాన్సర్లు, బీపీలు వచ్చేసి చచ్చిపోయారండి. దేనికైనా సరే కారణం ఏంటంటే నీ ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఆలోచన జీవితాన్ని ఆశావాద, ఆప్టిమిజానికి పెసిమిజం తాడదు. పెసిమిజం ఎప్పుడు నిరాశవాదంతో, ఆప్టిమిస్ట్ ఎప్పుడు కూడా ఆశావాదంతో ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని యాపిల్ కంపెనీలో ఆయన కానీ, లేదంటే ఎంఎస్ ధోని కానీ, వీళ్ళందరూ కూడా రిలయన్స్ అంబానీలు కానీ పాజిటివ్ థింకింగ్ తోటి ఏ విధంగా సక్సెస్ అనేది చాలా క్లియర్గా రాశాను. సక్సెస్ అనేది ఒక రబ్బ చెప్పుకోదు. సహనం, పేషెన్స్ యొక్క గొప్పతనం అండి. దీంట్లో ఎగ్జాంపుల్స్, బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. మన ఐన్స్టీన్ గురించి కానీ, లేదంటే అబ్రహం లింకన్ గురించి కానీ, లేదంటే మన ఇందా చెప్పని చూసారా, థింక్ అండ్ గ్రో రిచ్. ఆయన 25 ఏళ్ళు పట్టిందండి బుక్ రాయడానికి. అంటే 25 ఏళ్ళు ఉపపడితే ప్రపంచాన్ని గడగడలాడించి గొప్ప వాళ్ళుగా మార్చిన పుస్తకం ఇప్పటికీ స్టిల్ మేమందరం చదువుతున్నాం, మేమందరం చెప్తున్నాం. అది సహనం. 90 కోటీశ్వర్లు ఆత్మనిర్భరం, గుండె నిర్భరం, ధైర్య, సాయి లక్ష్మి, సెల్ఫ్ ఎస్టీమ్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, కరేజ్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, విల్ పవర్ కానీ, సంకల్ప బలం కానీ ఎలాగ పెరుగుతాయి, ఎలా గొప్పోళ్ళు అవుతారు, అవాంఛితమైన ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ ఈ పుస్తకంలో మీకు ఉన్నాయి. నేను ఊరికనే జంప్ అయిపోతుంది కదండి. ఇంత పెద్ద పుస్తకాన్ని నేను ఒక్కో పేజ్ చెప్పుకుంటూ వెళ్తే మీరు 2-3 గంటలు పడుతుంది. అందుకే స్పీడ్గా తీసాను. ఎవరో అన్నారు జంప్ అయిపోతుందండి. జంప్ కాదండి, నేనే ఇక్కడ జంప్ చేస్తున్నాను. అవకాశవాదాలు, ఆశావాద దృక్పథం, అవకాశాలు ఎలా పెంచుకోవాలి, అవకాశాలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ మన దాని స్ఫూర్తిని ఎలా కలిగించుకోవాలి, ఇన్స్పిరేషన్కి మీ పెరిస్పిరేషన్ పడితే
1% ఇన్స్పిరేషన్, 99% తెలిసి రాసి ఒక హీరో ఎలా అవుతాడు. ఇవన్నీ 5 నిమిషాలు 10 నిమిషాలు వీలు కాదండి. పుస్తకం చదవండి. ఆఫ్టర్ ఆల్ మీరు ఎన్నో ఖర్చులు పెడుతున్నారు. 100-200 రూపాయలు ఇటువంటి పుస్తకాలు పెడితే మీరే కాదండి, మీ పిల్లలు, మీ కుటుంబం కూడా నిరంతర స్ఫూర్తి వస్తుందండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆనందాన్ని ఎలా పొందాలి. ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి? నిరంతరం బాధలతో, కష్టాలతో, ఏడిపించి తింటూ, భయపడుతూ, భయాలు ఇచ్చేస్తూ ఇలా ఉన్న వాళ్ళే తప్పించి ఆనందంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఆనందం లేదండి అసలు. సో మానసిక ఒత్తిడి కావచ్చు, డిటైల్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ టాపిక్స్ అండి. ఈ టాపిక్స్ మీకు నేను చాలా కష్టపడి సింప్లిఫై చేసి ఈజీగా మీకు నోటికి ఈజీగా వచ్చినట్టుగా నేను పాజిటివ్ రిలేషన్స్ అంటే ఏంటి, ఈ రిలేషన్ సమయాన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించగలరు, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ అండి ఇవన్నీ కూడా. కాబట్టి మీకు సింపుల్గా పై చేశాను. పూర్వకాలం నేను వేసాలుగా రాసి బదులు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఆఖరికి స్పిరిచువాలిటీ అనేది కూడా ఒక అద్భుతమైన పాజిటివ్ థింకింగ్ అండి. నాకు అంతా మంచిగా జరుగుతుంది, దేవుడిని లేదంటే ప్రార్థించుకోవడం, చర్చలకు వెళ్ళడం, దర్గాలకు వెళ్ళడం, లేదంటే మీ ఇంట్లో పూజలు చేసుకోవడం, శాంతులు చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, దేవుడా తిరుమల దేవుడా, నాకు అంతా మంచిగా. ఇట్ ఈజ్ ఆల్సో రిలీజియస్ కాన్సెప్ట్లో ఉన్న దాంట్లో కూడా మతానికి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు, కానీ స్పిరిచువాలిటీకి పాజిటివ్ థింకింగ్కి సంబంధం ఉంది. దాని పాజిటివ్ థింకింగ్ ఎలా వస్తుంది? స్ఫూర్తిదాయక వ్యక్తులండి. మనకి ఎంతోమంది ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి నేర్చుకోవడం చాలా ఉన్నాయి. అబ్దుల్ కలాం కావచ్చు, స్టీవ్ జాబ్స్ కావచ్చు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్ థింకింగ్తో ఒక హీరోలు అవ్వండి. తినడానికి తిండిలేని వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయ్యారండి. ఎలా అయ్యారు తెలుసుకోవాలి కదా మనం. తెలుసుకోకపోతే ఎలాగండి? సో లెర్నింగ్ నెవర్ ఎండ్స్ అంటారు. నిరంతరం నేర్చుకోవాలి, నిరంతరం చదువుకోవాలి, నిరంతరం మనం ఇచ్చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్తో పైకి వెళ్ళాలి. ఎల్ఎల్ఎల్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటారు. నెవర్ స్టాప్ ద లెర్నింగ్, నెవర్ స్టాప్ ద ట్రైనింగ్, నెవర్ స్టాప్ ద లిజనింగ్. సో ఎప్పుడు కూడా చదవడం ఆపద్దండి, నేర్చుకోవడం ఆపద్దండి, వినడం ఆపద్దు. నెవర్ స్టాప్ ట్రైనింగ్, శిక్షణ తీసుకోవడం ఆపద్దు. నిరంతరం నిన్నటికంటే ఈ రోజు కంటే రేపటి కంటే 92 ఏళ్ళ వయసులో సంగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య 69కి సెకండ్ వెర్షన్ తీసుకురాబోతున్నారండి. 1.0 2.0 లాగా ఆండ్రాయిడ్ వెర్షన్ లాగా 92 ఏళ్ళు అండి. మొన్నటి కంటే నిన్న బెటర్గా ఉంటుంది, నిన్నటికంటే ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఆయన ఆదిత్య 69కి 2.0 మోక్షజ్ఞ ప్లస్ బాలకృష్ణతో తీస్తున్నారు. అంటే నిరంతరం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ తోటి సాధ్యం అవుతుంది. పుస్తకం గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో దొరుకుతుంది. ఇది ఫిజికల్ కాపీ కదండి, ఆన్లైన్లోనే చదువుకోవాలి. అర్థమైందా? మీరు ఇంటికి పంపడాలు ఏమి ఉండదు. అసలు పుస్తకాలు ప్రింటింగ్ అనేది అయిపోయినవన్నీ డిజిటల్ కాపీలు మాత్రమే, ఈ బుక్. సో మీరు అందరూ గొప్ప కావాలి, ఆనందంగా ఉండాలి, జీవితంలో గొప్ప అవ్వాలని కోరుకుంటూ ఐ లవ్ యూ.